స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓయూకు 1000 కోట్ల నిధులను కూడా విడుదల చేశారు. అయితే ఈ నిధులను విద్యార్థులకు అంకితం చేస్తున్నట్టుగా కూడా చెప్పారు. అంతేకాకుండా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 45 లక్షల చెక్కు కూడా అందజేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో సభ కూడా నిర్వహించారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు, విద్యార్థి నాయకులతో పాటుగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతకింది కాసిం కూడా పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రసంగించిన కాసిం సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక విద్యను రేవంత్ ప్రేమించారు. తన ప్రసంగంలో సీఎం రేవంత్ గురించి ప్రస్తావించిన ప్రొఫెసర్ కాసిం 1965లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత ఆర్ట్స్ కాలేజీ మెట్లెక్కిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పారు. అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి 25 ఏళ్ల క్రితం గీతమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారని కూడా అన్నారు. కానీ ఇటీవల మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడని కూడా చెప్పారు. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని రేవంత్ రెడ్డి ప్రేమిస్తున్నారని కూడా అన్నారు. అందుకే ఆయన ప్రతి ప్రసంగంలో విద్య గురించి మాట్లాడుతున్నారని కూడా చెప్పుకొచ్చారు. విద్య పైన ప్రేమను రేవంత్ రెడ్డి తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా కొనసాగించాలని తాను కోరుకుంటున్నట్టుగా కూడా చెప్పారు. అయితే ప్రొఫెసర్ కాసిం చేసిన వ్యాఖ్యలపైన కొందరు వ్యతిరేకత వ్యక్తం కూడా చేస్తున్నారు. చదువును సరస్వతి తల్లిగా కొలుస్తారని, అలాంటిది విద్యను ఒక అమ్మాయి అనడం, ఆమెతో సీఎం రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డాడు అనడం ప్రొఫెసర్ కాసిం బావ దరిద్రాన్ని కూడా నిదర్శనమని ఘాటుగా కూడా విమర్శిస్తున్నారు. అయితే ఎవరినైతే తెలంగాణ ప్రజలు బుద్ధిజీవులు అనుకున్నారో వారే వారి స్వప్రయోజనాల కోసం కూడా ఒక తెలంగాణ వ్యతిరేకిని ఇలా పొగుడుతున్నారని కూడా మండిపడ్డారు. అంతేకాకుండా ఇంకొక వైపు చింతకింది కాసిం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ తో సంబంధాలు కలిగి ఉన్నారని, పట్టణ ప్రాంతాలలో మావోయిస్టు భావజాలాన్ని కూడా ప్రచారం చేశారనే ఆరోపణలపైన తెలంగాణ పోలీసులు 2020 జనవరి 18న అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం కండిషనల్ బెయిల్ పైన ఉన్నారు. కాగా కాసిం విప్లవ కవిగా కూడా, సాహిత్య విమర్శకుడుగా కూడా పేరైతే పొందారు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలిగా కూడా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమంలోనూ చింతకింది కాసిం పాల్గొన్నారు. గ్రామాలలో తిరిగి తన ఉపన్యాసాలతో కూడా ఉద్యమంలో పనిచేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.